మధు, నీ బర్త్డే సందర్భంగా ఇక్కడికి రావడం నేను ఒక అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఇవన్నీ నేను తెలుసుకోగలిగాను. సో నీ బర్త్డే ఒక మరవలేను. గాడ్ బ్లెస్ యూ. నీ వల్ల ఇదంతా తెలిసింది మాకు కళాకారులందరికీ కూడా. నా ద్వారా అందరికి తెలుస్తుంది ఇంకా అని నేను ఆశిస్తున్నాను. తెలిసి వీళ్ళకి అందరికీ మంచి జరగాలి. ఇలా ఫ్యూచర్లో ఎవరు కాకుండా కూడా ముందు జాగ్రత్త పడి, అంటే వీళ్ళు సివియర్ కాకుండా మీరు ముందే మేల్కొని వీళ్ళని తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. మీరు సెకండ్ గాడ్స్ మీరు వీళ్ళకి. రియల్లీ ఇది పునర్జన్మ పుట్టించిన దేవుడు సరే ఏంటో మరి ఇలా ఎందుకు చేసినో తెలియదు, కానీ మీరు ఒక దేవుడుగా, ఒక మానవుల్లో మీరు ఒక దేవుడుగా వీళ్ళని ఆదుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఒక బాధలో హ్యాపీ అయింది నాకు. ఎందుకంటే బాధ ఏంటంటే వీళ్ళు ఇలా అయినందుకు, హ్యాపీ ఏంటంటే ఇక ముందు ఇలాంటి వాళ్ళు కాకుండా ఎలా మనం తీర్చిదిద్దాలి అని, మన పిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలి అని నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అయింది. సో ఇట్లా మాటలు రావి నాకు. ఈయన పేరు ఏం పేరు అంటే ఇట్లా అంటాడు. ఈయన పేరుకి మీ థమ్స్ అప్ అని పెట్టి శంకరయ్య మాటలు రావు. ఇట్లా అంటే థమ్స్ అప్ అంతే. దేవుడా 50 మందికి నీ పేరు పెట్టుకున్నాను, నా ఇంటి పేరుతో సహా 50 మందికి నేనే పేరు పెట్టుకున్నా. మాటలు రాని వాళ్ళు ఒక 50-52 మంది ఉన్నారు.